हाय फ्रेंड्स अंदर की नमस्कारम वेलकम बैक टू अवर चैनल తాజాగా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం। పెన్షన్ పొందే వారిని తనిఖీ చేయాలని కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది। ఎలాంటి వారికి పెన్షన్ ఇస్తారు, ఎవరెవరికి ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తారు అనే వాటి గురించి మనమైతే తప్పకుండా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం। కాబట్టి అంతకన్నా ముందుగా నాది చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది కూడా ఈ వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు। దయచేసి ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జూలై నెల నుండి 3000 పెన్షన్ని కాస్త 4000 రూపాయలకు పెంచి ఇవ్వనున్నారు। అలానే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరందరికీ 4000 రూపాయల పెన్షన్ నుంచి 6000 రూపాయల వరకు పెన్షన్ అనేది పెంచి ఇవ్వనున్నారు। అయితే గతంలో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు పెన్షన్ తీసుకునే వారి సంఖ్య చూస్తే కేవలం 45 లక్షల మంది వరకు మాత్రమే ఉన్నారు। కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అందుకునేవారు సంఖ్య దాదాపుగా 65 లక్షల వరకు పెరగడం జరిగింది। కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెన్షన్ అందుకునే వారికి ఉన్న అర్హతలను తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగింది। దీనికి కారణం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వికలాంగుల పెన్షన్ సంఖ్య అనేది భారీగా పెరిగింది। వికలాంగులు కాకపోయినా అంటే వినికిడి లోపం, నరాల వీక్నెస్, అలానే కళ్ళు సరిగ్గా కనబడడం లేదని ఏ ఒక సాకులు చెప్పి డబ్బు ఉన్నవారు కూడా వికలాంగులు అని సదరం సర్టిఫికేట్లు సృష్టించి పెన్షన్ పొందిన వారు చాలామంది ఉన్నారు। అలానే పెన్షన్ పొందేందుకు ఏజ్ సరిపోకపోతే ఆధార్ కార్డులో తమ ఏజ్ని మార్పించుకొని పెన్షన్ పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు। ఇలా ఎవరైతే ఫేక్ పెన్షన్దారులు ఉన్నారో వీరందరినీ కూడా తీసివేసి అసలైన అంటే ఎవరైతే ఈ యొక్క పెన్షన్కి అర్హులు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ పంపిణీ చేసేందుకు ముందుకు అడుగులు వేస్తుంది మన టీడీపీ ప్రభుత్వం। పెన్షన్ పొందడానికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది జూలై 1 లోపు తనిఖీ చేసి ఆ తర్వాత మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు। మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి। ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।